ఒక గ్లింప్స్కి 4 నిమిషాల 35 సెకండ్ల రన్ టైం అంటే ఇది గ్లింప్సా లేక ట్రైలరా? ప్రశాంత్ నీల్ ఈసారి చాలా పెద్ద ప్లాన్తో వస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. మే 20న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతున్న డ్రాగన్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఈ వీడియో లెంగ్త్ ఏకంగా 4 నిమిషాల 35 సెకండ్లు అంటున్నారు. సాధారణంగా ట్రైలర్లు కూడా ఇంతసేపు ఉండవు, కానీ ఒక గ్లింప్స్నే ఇంత డీటెయిల్డ్గా ప్లాన్ చేయడం వెనక ప్రశాంత్ నీల్ మాస్టర్ మైండ్ ఉందట. సలార్ టైంలో ఎక్కువ క్యారెక్టర్స్ వల్ల కొంతమంది ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. అదే తప్పు మళ్లీ జరగకూడదని ఈసారి ముందుగానే డ్రాగన్ ప్రపంచాన్ని ఆడియన్స్కి క్లియర్గా చూపించబోతున్నారట. అంటే ఈ గ్లింప్స్లో కేవలం హీరో ఎంట్రీలు, మాస్ షాట్లు మాత్రమే కాదు, మాఫియా వరల్డ్ ఎలా ఉంటుంది, అక్కడి పరిస్థితులేంటి, పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి, అన్నీ సినిమాటిక్ స్టైల్లో చూపించనున్నారట. ఒక రకంగా చెప్పాలంటే ఇది సాధారణ గ్లింప్స్ కాదు, సినిమాలోకి తీసుకెళ్లే ఒక సినిమాటిక్ ప్రోలాగ్లా ఉండబోతుందన్నమాట. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ కాంబో నిజంగానే ఇండియన్ సినిమా దగ్గర కొత్త రికార్డ్ సెట్ చేస్తుందా? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఒక గ్లింప్స్కి 4 నిమిషాల 35 సెకండ్ల రన్ టైం అంటే ఇది గ్లింప్సా లేక ట్రైలరా? ప్రశాంత్ నీల్ ఈసారి చాలా పెద్ద ప్లాన్తో వస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. మే 20న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతున్న డ్రాగన్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఈ వీడియో లెంగ్త్ ఏకంగా 4 నిమిషాల 35 సెకండ్లు అంటున్నారు. సాధారణంగా ట్రైలర్లు కూడా ఇంతసేపు ఉండవు, కానీ ఒక గ్లింప్స్నే ఇంత డీటెయిల్డ్గా ప్లాన్ చేయడం వెనక ప్రశాంత్ నీల్ మాస్టర్ మైండ్ ఉందట. సలార్ టైంలో ఎక్కువ క్యారెక్టర్స్ వల్ల కొంతమంది ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. అదే తప్పు మళ్లీ జరగకూడదని ఈసారి ముందుగానే డ్రాగన్ ప్రపంచాన్ని ఆడియన్స్కి క్లియర్గా చూపించబోతున్నారట. అంటే ఈ గ్లింప్స్లో కేవలం హీరో ఎంట్రీలు, మాస్ షాట్లు మాత్రమే కాదు, మాఫియా వరల్డ్ ఎలా ఉంటుంది, అక్కడి పరిస్థితులేంటి, పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి, అన్నీ సినిమాటిక్ స్టైల్లో చూపించనున్నారట. ఒక రకంగా చెప్పాలంటే ఇది సాధారణ గ్లింప్స్ కాదు, సినిమాలోకి తీసుకెళ్లే ఒక సినిమాటిక్ ప్రోలాగ్లా ఉండబోతుందన్నమాట. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ కాంబో నిజంగానే ఇండియన్ సినిమా దగ్గర కొత్త రికార్డ్ సెట్ చేస్తుందా? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్లో చెప్పండి.